సార్వత్రికం మూడో విడతలో అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించడం సహా రాజకీయపరమైన ప్రకటనలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసిన హస్తం నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నరేంద్ర మోదీని 2 నుంచి 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు మరచి మరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం ఏంటని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ప్రశ్నించారు. 2014 సార్వత్రికం వేళ 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ప్రధాని ప్రవర్తన ఇలానే ఉందని పేర్కొన్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిపై నిషేధం విధించిన ఈసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసిన ప్రధానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సింఘ్వి ప్రశ్నించారు. అటు పశ్చిమ బంగాల్లో ప్రచారంలో భాగంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా నేరుగా లక్షిత దాడులను ప్రస్తావిస్తూ ఓటు అడిగారని అతడిపై కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు.